హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మిమ్మల్ని మా బాయ్ కాడికి తీసుకొని ఉన్నానండి. బాయ్ అంటే ఇక్కడ మా చేనులు ఉంటాయి కదా, అక్కడికి తీసుకొని పోతున్నాను. అండ్ ఈడొచ్చేసి నేను మా సిస్టర్ పోతూ ఉన్నామండి. అటు సైడ్ వచ్చేసి మొత్తం వరి, అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం మామిడి చెట్లు. సో మధ్యలో రోడ్ అనమాట, అలా ఉంటుంది మా ఊరు. అండ్ ఇది ఊరు లోపలండి. ఇక్కడ కొండలు చూపిస్తున్నాను కదా, ఆ కొండ మొత్తం అబ్జర్వ్ చేయండి. ఆంజనేయ స్వామి పడుకొని ఉన్నట్టు ఉన్నారు, అంటే అలా కనిపిస్తుంది కదా. సో నాకు ఎప్పుడు చూసినా అలానే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఎందుకు ముక్కు మూసుకున్నానంటే, అక్కడ కోళ్ళ ఫారం ఉంది మా ఊర్లో. ఆ కోళ్ళ ఫారంలో చచ్చిపోయినవన్నీ ఇక్కడ తెచ్చేసేస్తున్నారు. స్మెల్ అంటే స్మెల్ కాదు, అబ్బా, అందుకనే ముక్కులు మూసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, చిన్న చిన్న మామిడి చెట్లు కూడా పెంచారు ఆ రూట్లో. మామిడి చెట్లు అంటున్నాను, కొబ్బరి చెట్లు. అండ్ ఇక్కడ టేక్ చెట్లు అని చూపిస్తున్నాను చూడండి. ఆ చెట్లు ఏంటంటే ఇస్త్రాకులు కుట్టడానికి అవే వాడతారంట. నాకు ఇంతవరకు తెలియదు టేక్ చెట్లు. మా ఊర్లో మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి, కానీ రోడ్డుకు పొడగాకు ఉంటాయి, కానీ నాకు అవి అందుకే వాడతారని తెలియదు. ఇక్కడ చూడండి, ఇవే టేక్ చెట్లు. ఇస్త్రాకులు తెలుసు కదా మీకు, అవి కుట్టడానికి ఇవి వాడతారంట. నాకైతే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసింది. అండ్ మామిడి పూత వచ్చింది చూడండి, ఆల్రెడీ బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి మా చేను. సో మా నాన్న బెంగళూరులో ఉన్నారండి ఇప్పుడు. మేమైతే ఊర్లో ఉన్నాం కదా. సో వరి కోతకు వచ్చిందా లేదా అని చెప్పి మా నాన్న చూడాలి. మా నాన్న చూసి కన్ఫర్మ్ చేస్తే ఇంకా కోసేయచ్చు. సో అందుకని మార్నింగే వెళ్తున్నాము. ఈరోజు సండే, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్తున్నాము. మా నాన్నకి వీడియో కాల్ చేసి చూపిస్తే ఇంకా తను ఓకే అంటే కోస్తామన్నమాట ఈ 1 వీక్ 2 వీక్స్లో. సో అందుకని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చి మామిడి తోపులోనే ఒక చెట్టు, సపోటా చెట్టు వేశారు. అది బాగా కాయలు కూడా వచ్చుంటాయి చూడండి. చిన్న చిన్న ఇంకా మాగలేదన్నమాట కాయలే. చూడండి ఎంత బాగుంది కదా. ఈ మామిడి తోపు ఎవరిదని కూడా తెలియదు, కానీ తిరుగుతూ ఉన్నాము. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము దొంగతనం కూడా చేసామండి, కానీ పెద్ద దొంగతనం కాదు. మామిడి చెట్లలో టెంకాయ చెట్లలో టెంకాయ కింద పడి ఉంటే దాన్ని ఎత్తుకున్నాము. అండ్ చూడండి బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి పల్లెటూరులో ఎంత ప్లస్ పాయింటో అదే మైనస్ కూడా ఉంటుంది. అంటే ఐ మీన్ గ్రీనరీ ఎంత ఉంటుందో, పురుగులు, పాములు, కప్పలు, తేళ్ళు ఇవి కూడా చాలా ఉంటాయన్నమాట. నాకు అది నచ్చదండి, భయం నాకు. ఈ చెట్లు అంటే ఎంత ఇష్టమో అవంటే అంత భయం అన్నమాట. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు మధ్యలో వెళ్తున్నానండి. మా ఊరికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి రోడ్ అనమాట, రోడ్ అంటే వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి తోపుల్లో వెళ్ళొచ్చు. తోపుల్లో పోయేది వచ్చేసి ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ రోడ్ అంటే వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. నడుచుకొని వెళ్ళాలంటే చాలా కష్టము. సో అందుకనేసి మేము ఇప్పుడు తోపుల్లో దూరి పోతూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూడండి, టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయా. నా చెల్లెలు గాయత్రి అనమాట తన పేరు. తను అండ్ ఇంకోటి ఝాన్సీ అని కూడా వస్తుంది, తను వీడియోలో లేదనమాట. ఈ టెంకాయ చెట్లలో టెంకాయలు ఏమైనా పడుండాయేమని చెప్పి మొత్తం వెతుక్కుంటూ పోతా ఉన్నామండి, నేను మా చెల్లెలు. కానీ లేవన్నమాట. ఉన్నాయి చిన్న చిన్న బుడతకాయలు, దాంట్లో నీళ్ళు కూడా అదొక స్మెల్ వచ్చేసి ఉంటాయి కదా. సో అదొకటి దొరికింది. దీంట్లో కూడా చాలా స్మెల్ వచ్చేసిందండి. నీళ్ళు ఉన్నాయి కానీ బాగలేవు. సో అందుకని పారేశాను. అండ్ దాని తర్వాత ఇంకోటి మంచి కాయ దొరికింది తెలుసా, పెద్ద కాయ దొరికింది. అది కొంచెం పోను దొరికిందనమాట. అక్కడ అన్నీ వేసేసారు కదా, కొన్ని కాయలు పడుండాయి చూసారా, అక్కడ కనిపిస్తుందా. అవన్నీ కోతులు తర్వాత గువ్వలు తాగాయంట, నా చెల్లెలు చెప్పింది. అవన్నీ కోతులు గువ్వలు తాగేసి పడేసేస్తుండేటివి, మనుషులు కాదు తాగిందని చెప్పి. నాకు అప్పుడు తెలిసింది అవి తాగినాయా అని చెప్పి. నేను అన్నీ ఈ తోపు ఉంటుంది కదా, వాళ్ళు ఓనర్స్ ఏమైనా తాగి అక్కడ పడేశారేమో అనుకున్నాను, కానీ అవి తాగాయంట.
అండ్ ఇది వచ్చేసి ఇది కూడా బుడతకాయేనండి. అసలు నీళ్ళే లేవు దీంట్లో, అందుకే పారేశాను. అండ్ ఇంకొకటి పెద్ద కాయ దొరికింది తనకి. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఒకటి అది అక్కడ వేసేసి వచ్చేటప్పుడు తీసుకొని పోయాము ఇంటికి. అండ్ దాని తర్వాత ఇదే రూట్లో అనుకుంటా ఒకసారి మా నాన్నమ్మ తీసుకొని వచ్చింది. పెద్ద పెద్ద జామ చెట్టు కూడా ఉందండి. పెద్ద పెద్ద కాయలు వచ్చేటివి దాంట్లో. కానీ ఇప్పుడేమో నాకు కనిపించలేదు, వీళ్ళు చూపించలేదు నాకు. ఇప్పుడు రూట్ అంతా మారిపోయిందిలే. ముందు మేము ఈ రూట్లో వెళ్ళాలంటే అప్పుడు ఫస్ట్ నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే ఒక అడవి చూపించాను కదా, ఆ తోపులో రూట్ ఉన్నిందనమాట. మొత్తం మామిడి చెట్లు అండ్ చింత చెట్లు ఉన్నాయన్నమాట ఆ రూట్లో. చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు అట్లేం లేదండి, బాగుంది రూట్. చాలా బాగా పోయి రావచ్చు. నేను చూపించాను అక్కడ, చూడండి ఎంత పెద్దది దొరికిందో తనకి. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ దేవుడి దయ వల్ల మామిడి తోపలు ఎవరు లేరు, ఓనర్స్ ఎవరు లేరండి. ఉంటే కూడా మా ఊరోళ్ళే కదా, ఏమనరు. అండ్ దాని తర్వాత ఇట్లా తోపుల్లో బురదున్నా లేదంటే దున్నుంటారు కదా, ఆ దున్నేటప్పుడు దాంట్లో నడవాలంటే కాళ్ళతో కూడా నొప్పులు వచ్చేస్తాయండి. కొంచెం అంత దూరం దున్నేసి ఉండారు, అక్కడి నుంచి నడవడానికి కుదరలేదు. అక్కడ వేసేసమ్మ కొబ్బరికాయ. మళ్ళీ అంత దూరం యాడ తీసుకొని పోయేదని చెప్పి వచ్చేటప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి అక్కడ వేసేసాను. అండ్ వేసేసింది నా చెల్లి. అండ్ ఇక్కడ వచ్చేసి దుక్కి దున్నుండారండి. ఈ దుక్కిలో మనం అసలు నడలేము, కాళ్ళు బాగా నొప్పెచ్చేస్తాయి. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మీకు పురుగులన్నీ కనిపిస్తాయని చెప్పి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ పురుగు బండారు బూస్ అంటామండి మేము దాన్ని. అది 2 అక్కడే ఉన్నాయి, మీకు కనిపిస్తుందా అక్కడ? అదే అండి, నాకు చాలా భయం అదంటే. అవంటేనేమి అన్నీ భయమే నాకు. సో అందుకనే నాకు కొంచెం భయం వేస్తుంది నడవడానికి. ఎక్కువ చెట్లు ఉండే చోటంతా పోను నేను. అండ్ దాని తర్వాత ఇంకా దగ్గరలో వచ్చేసిందండి. ఇంకొంచెం దూరం పోతే మన చేను వచ్చేస్తుంది. అండ్ అక్కడ మా నాన్నకి వీడియో కాల్ చేసి చూపించేసిన తర్వాత మనం ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతాము. అండ్ అది చూపిస్తున్నాను కదా, అది బావిలా లేదు కదా, మొత్తం చుట్టూ చెట్లు వచ్చేసినాయి. కానీ అక్కడ మోటార్ కూడా కనిపిస్తుందా, అది బావి పక్కనే మోటార్ కూడా వేశారు. అదేమంటారు దాన్ని, ఏమో చెప్పిందప్ప నా చెల్లెలు, చాందబాయ్ అంట. ఏమో నాకు తెలియదు, కానీ తను చెప్పిందే నేను చెప్తున్నాను. అండ్ అక్కడికి వెళ్ళి మేము త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలండి, ఎందుకంటే పాప నిద్రపోతా ఉంది కదా. నిద్రపోసి వచ్చేసాను. మా అమ్మ, మా ఆయన అందరూ ఉండారు ఇంటి దగ్గరే. సో తను లేచేలోపు మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. సో అందుకని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని కానిచ్చి వెళ్ళిపోవాలి. అండ్ ఇది వచ్చేసి టచ్ మీ నాట్ ప్లాంట్స్ అండి. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో కూడా సైంటిఫిక్ నేమ్ టచ్ మీ నాట్ ప్లాంటో ఏమో నాకు తెలియదు. ఎప్పుడు చదువుకునేటప్పుడు చూశాను. ఇవి ఫుల్ అవే ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెట్లే ఉన్నాయి. దాంట్లో ముండ్లు కూడా ఉంటాయండి, గుచ్చుకుంటాయి. నాకు ఒకటి గుచ్చింది కూడా. అండ్ ఈ తోపులో అప్పుడే ఒక మామిడి చెట్లో ఇది కూడా వచ్చేసిందండి, పూత కూడా వచ్చేసింది అది. సో ఆ పూతను కూడా నేను చూపించాను కదా, అక్కడ చూపిస్తున్నాను చూడండి. అది నేరేడు చెట్టు, జామ చెట్టు అండ్ రామ్ సీతాఫల్ అన్నీ అక్కడే ఉన్నాయండి. సో అందుకని చూపిస్తున్నాను. చిన్నప్పుడు మేము అక్కడికి పోయి తినేవాళ్ళము. అక్కడ చిన్న జాంకాయలు ఉంటాయి, కానీ ఎంత రెడ్గా ఉంటాయంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా నేను ఇంకొకసారి తీరిగ్గా వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ గురగాకు కూడా కోసుకున్నాము. గురగాకు మీకు ఎంతమందికి తెలుసండి? గురగాకు రాయలసీమ వాళ్ళకైతే చాలా బాగా తెలుసు అందరికీ గురగాకు అంటే. వచ్చాం కదా, ఇంకా ఎందుకు కొత్త చేతులతో పోయేదని చెప్పి ఇంకా గురగాకు కూడా కోసుకొని, కొంచెమే దొరికింది మాకు, ఇంకా దాన్ని కోసుకొని పోయినాం ఇంటికి. అండ్ ఇదేనండి మా వరి. సో ఇది ఇప్పుడు కోతకు వచ్చిందంట. సో తడి ఆరిపోయిందంటే ఇంకా కోసేయచ్చు అనమాట.
సో అందుకని గురుగాకు కోసామని చెప్పాను కదా, గురుగాకు ఇంత వచ్చిందని ఇంతే కోసుకున్నాము, ఇంక లేదు అక్కడ. సో అందుకని కోసుకునేసాము. అండ్ వీడియో కాల్ కూడా చేసేసాను మా నాన్నకి, మా నాన్న కూడా చూసేశారు. అండ్ దాని తర్వాత ఈ చెట్టు ఏంటంటే బలసకాయలేమో ఉన్నాయని చెప్పింది. సో ఆ కాయల కోసం వెళ్తున్నాను. అంతే అండి, ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఇంటికి పోతా ఉన్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అలాగే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.